హైదరాబాద్లో కేంద్ర ఎన్నికల కమిషన్ ధర్మంగా ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత డిమాండ్ చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాధవీలత పాల్గొన్నారు. బీజేపీకి కార్యకర్తలే బలం, ధైర్యం అన్నారు. మైనార్టీ మహిళల కోసం అనేక పథకాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల కోసం ఎవరితోనైనా కలుస్తామనే కాంగ్రెస్ తెలంగాణ సమాజానికి ఏం జవాబిస్తుందన్నారు. ఈ ఎన్నికల్లో 40 ఏళ్ల చరిత్రను బీజేపీ తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పాత బస్తీని పక్కనే ఉన్న బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఒక దేదీప్యమానంగా పండుగ లెక్క జరుగుతోంది. మాకు బూత్ లెవెల్ నుంచి జిల్లా అధ్యక్షుల వరకు ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీ క్యాడర్ లో ఇక్కడ ఉన్నారు. మనకి ఈ రోజు ఎంత జోష్ లో అయితే, ఎంత హుషారుగా అయితే మా కార్యకర్తలు అందరు ఇక్కడ ఉన్నారో, దీంతో ఈజీగా చెప్పొచ్చు మనం హైదరాబాద్ ఈసారి భాజపాకే దొరుకుతుంది. ఈసారి గెలిచి అద్భుతంగా 40 ఏళ్ల చరిత్రను మేము తిరిగి తిప్పి రాస్తాం. అక్కి బాద్ హైదరాబాద్. ఇంత జోష్ లో వచ్చిన కార్యకర్తల కన్నా అద్భుతమైన శక్తి ఏముంటది ఒక పార్లమెంట్ క్యాండిడేట్. అది కాక ప్రధానమంత్రి మోదీ గారు చేసిన ఇన్ని అద్భుతమైన కార్యక్రమాలు, ఏఎంఐఎం వాళ్ళు ఇప్పటిదాకా చేసిన ఎన్నో రకాల బూత్ లెవెల్ అన్యాయ అక్రమాలు, ఈసారి ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మనతో అంటే న్యాయం వైపు ఉండి ధర్మంగా ఈసారి పోలింగ్ కండక్ట్ చేయాలనుకోవడం, ఇవన్నీ చరిత్రలో ఒక విచిత్రాన్ని సృష్టించబోతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే తెలంగాణ మొత్తంలో కూడా కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని అర్థం. రజాకార్లకు దగ్గరగా ఉండి వాళ్ళు చేసిన అన్యాయాల అక్రమాలను అర్థం చేసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బతుకమ్మని అవమానం పడిచినా కూడా, వాళ్ళు రామచంద్రుని అవమానం పరిచినా కూడా, దేనికైనా కూడా వాళ్ళు ఎన్ని అన్నా కూడా మాకు పర్వాలి అని దులుపుకుంటూ పోయి ఒక్క కాన్స్టిట్యున్సీయే కాదు 16 కాన్స్టిట్యున్సీ, మొత్తం 17 కాన్స్టిట్యున్సీలు హైదరాబాద్ తో కలుపుకొని అన్నిటికీ కాంగ్రెస్ అన్యాయం చేస్తుందని లెక్క. కుల్లం మోసం చేస్తున్న ఏఎంఐఎం కు వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల వీళ్ళు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ మొత్తం తెలంగాణ రాష్ట్రానికి అంటే, మాకు మీ బాధతోని సంబంధం లేదు, మాకు మీకు జరిగిన అవమానంతో సంబంధం లేదు, మాకు మీకు ఎవరితోని సంబంధం లేదు, మాకు ఎలక్షన్ తోని సంబంధం, ఓట్లతోని సంబంధం, ఓట్ల కోసం మేము ఎంత దూరం అన్న పోతాం, ఎవరితోనన్నా కలుస్తాం, ఏఎంఐఎం అయినా కలుస్తాం, వాళ్ళు రజాకర్లైనా వాళ్ళతో కలుస్తాం. ఇది ఒక